అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మ వారసుల యొక్క అభిష్టం మేరకు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ వసుదైక కుటుంబ ప్రేరణతో 500 సంవత్సరాలుగా ఎంతోమంది రామభక్తుల యొక్క త్యాగఫలంతో నిర్మాణం పూర్తి చేసుకుంది దివ్యమైన భవ్యమైన అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిరం పూర్తయిన సందర్భంగా రామమందిర నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఇంజనీర్లు, సిబ్బంది సుమారు 6,000 మంది సభ్యులకు పైగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశ ప్రధాని, మనందరం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమంలో ధర్మధ్వజాన్ని ఆలయ శిఖరంపై ఎగురవేశారు. ఈ ధర్మధ్వజం ఏంటి, అసలు ఈ ధర్మధ్వజం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ధర్మధ్వజం యొక్క అర్థం ఏంటి, వాటిలో చిహ్నాలకు ఉన్నటువంటి చారిత్రక అంశాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా నేడు జరిగినటువంటి ఈ ఆలయ శిఖరంపై శ్రీరామ ధర్మధ్వజాన్ని ఎగరవేయడం జరిగింది. మన యొక్క దేశ ప్రధాని, అందరూ గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ధర్మధ్వజాన్ని ఆలయ శిఖరంపై ఎగురవేసి దేశంలో ఉన్న సనాతన ధర్మ వారసులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆయన యొక్క పాలనలో ఆ రోజు శ్రీరామచంద్ర ప్రభువు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో అదేవిధంగా ధర్మాన్ని కాపాడుతూ ఆ ధర్మాన్ని రక్షిస్తూ ఈరోజు అయోధ్య రామమందిర శిఖరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. ఆ ధర్మధ్వజం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ధర్మధ్వజంలో ఉపయోగించినటువంటి రంగులు కానీ చిహ్నాలు కానీ దేనికి ప్రతీకగా ఉంటాయో తెలుసుకుందాం. ధర్మధ్వజం కాషాయ రంగులో ఉంటుంది. కాషాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవిక ఉనికి, అంటే దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక సందేశం. అలానే ధర్మం దేవుడు ఉన్నాడు అంటే దైవిక ఉనికిని చాటేటటువంటి రంగు కాషాయ రంగు. అందుకు ఈ యొక్క ధర్మధ్వజం కాషాయ రంగులో ఉంది. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో కాషాయ రంగుతో దేదీప్యమానంగా ఎగురుతున్నటువంటి ఆ జెండాను చూస్తే ఒళ్ళంతా పులకరిస్తుంది. ఆ శ్రీరాముని యొక్క వైభవం గుర్తుకొస్తుంది. రామరాజ్యాన్ని మళ్ళీ మనల్ని గుర్తు చేస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధర్మధ్వజాన్ని ఎగురవేస్తూ ఉంటే కలుగుతున్నటువంటి ఆనందం మాటల్లో చెప్పలేంది. అయితే ఈ కాషాయ రంగు దైవక ఉనికిని, ధర్మాన్ని మనకి గుర్తు చేస్తుంది. ధర్మో రక్షితః, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని గుర్తు చేసేటటువంటి రంగు కాషాయ రంగు. అలాగే ఈ జెండాలో ఉపయోగించినటువంటి ఇంకొక రంగు కుంకుమ రంగు. కుంకుమ రంగు త్యాగానికి గుర్తుగా ఉంటుంది. అలాగే స్వచ్ఛతకు అంటే ప్యూరిటీని, అలాగే తపస్సుకి చిహ్నంగా ఈ కుంకుమ రంగుని మన సనాతన ధర్మ వారసులందరూ కూడా భావిస్తారు. శ్రీరాముని యొక్క ధర్మధ్వజంలో ఈ కుంకుమ రంగును కూడా ఉపయోగించారు. అలాగే సూర్యుని యొక్క చిహ్నం శక్తిని, తేజస్సును చూపిస్తుంది. అంటే సూర్యుడు ఏ విధంగా అయితే ప్రజ్వలిస్తున్నాడో, ఆయన యొక్క తేజస్సు ఏ విధంగా ఉందో, ఆ రామరాజ్యం యొక్క తేజస్సు కూడా, శక్తి కూడా ఈ భూమిపై వర్ధిల్లింది అని చెప్పడానికి సూర్యుని యొక్క చిహ్నాన్ని వాడతాం. అలానే శ్రీరామచంద్ర ప్రభువు సూర్యవంశ సంభూతుడు, సూర్యవంశంలో జన్మించినటువంటి క్షత్రియుడు. ఆ విధంగా కూడా మనం సూర్యుని యొక్క చిహ్నాన్ని ఆ ధర్మధ్వజంపై చూడొచ్చు. అదేవిధంగా ఓం అనేటటువంటి గుర్తు. ఓం అనేది ప్రతి సనాతన ధర్మ వారసులందరికీ, ఇందులో ఎన్ని తెగలు ఉన్నప్పటికీ కూడా అందరూ నమ్మేటటువంటి ఓం అంటే ఆది ప్రణవ శబ్దం. ఏదైతే ఈ సృష్టి ఆరంభానికి ముందు నుంచి ఉందో, ఈ సృష్టి ఆరంభం ఈ సృష్టి ప్రళయం తర్వాత కూడా ఉంటుందో అదే ఓం అన్నమాట. ఓం అనే శబ్దం. అదేవిధంగా ఓం అనే గుర్తు. ఓం అంటే ఏంటంటే ఈ సృష్టికి ముందు ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతం తర్వాత అంటే ప్రళయం తర్వాత ఏదైతే ఉంటుందో అదే ఓం. ఓం అనేది ఆది అంతము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శబ్దం. అదే ఈ ధర్మధ్వజంలో ఓం అనే గుర్తును కూడా చిహ్నంగా వాడారు. అదేవిధంగా ఇంకొక చిహ్నం కోవిదర చెట్టు. దీన్నే దేవకాంచన వృక్షంగా కూడా చెప్తారు. పింకిష్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నీడనిచ్చేటటువంటి చెట్టు. తన యొక్క రాజ్యం సుభిక్షంగా ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఈ కోవిదర చెట్టుని దశరథ మహారాజు, అలాగే శ్రీరామచంద్ర ప్రభువు ఈ యొక్క ధ్వజాన్ని
కోవిదర చెట్టు చిహ్నంగా ఉంచుకున్నట్టు శ్రీ వాల్మీకి రామాయణం చెప్తుంది. అందుకోసం ఈ యొక్క కోవిదర చెట్టును కూడా ఈ ధర్మధ్వజంపై ఉంచడం జరిగింది. అలాగే ఈ కోవిదర చెట్టు యొక్క చిహ్నం నాటి దశరథ మహారాజు నుంచి నేటికి ఉన్నటువంటి కంటిన్యూటీ కొనసాగింపును చాలా చక్కగా చూపిస్తుంది. అందుకోసం ఈ కోవిదర చెట్టును కూడా ఆ ధర్మధ్వజంపై ఉంచడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ధర్మధ్వజాన్ని నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని, ఎగురవేసి మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించారు. ఆనాటి రామరాజ్యం యొక్క వైభవాన్ని మళ్ళీ మనకు గుర్తు చేశారు. నేటికి కూడా ఆ శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర మనందరి హృదయాలలో, భారతీయుల అందరి హృదయాలలో ఏ విధంగా ఒక ఆత్మల ఈ దేశం యొక్క ఉనికిలా ఏ విధంగా అమరిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ శ్రీరాముని యొక్క వైభవం ఎంతోమంది రామభక్తుల యొక్క త్యాగ ఫలంతో మళ్ళీ మన దేశంలో ఈ విధంగా ధర్మధ్వజంలా ఎగురుతుంది. ఈ యొక్క ధర్మధ్వజం కార్యక్రమానికి నేటికి 500 సంవత్సరాలు. ఈ 500 సంవత్సరాలుగా తన రక్తాన్ని, తన యొక్క శక్తిని, శ్రమను ఇచ్చినటువంటి ఎంతోమంది త్యాగగనుల యొక్క ప్రతిఫలం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగటం. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈ ధర్మధ్వజం ఏదైతే ఉందో మనల్ని శక్తివంతులను చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి ధర్మ వారసుల్ని శక్తివంతం చేయాలి. త్యాగ ఫలం ద్వారానే భక్తిని అలాగే దైవాన్ని కూడా సాధించగలం. నాది, నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే అనుకున్నంతకాలం, ధర్మానికి ఏమీ చేయకుండా ఉన్నంతకాలం, కేవలం నేను, నాది అని బ్రతికేటటువంటి ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మ వారసుడు ఆలోచించుకోవలసిన సమయం. ఎంతోమంది త్యాగ గనుల యొక్క ఫలితమే ఈరోజు జరిగినటువంటి శ్రీరామ మందిరం పూర్తయినటువంటి కారణంగా జరిగినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఇంజనీర్లు కానీ, 6,000 మంది సిబ్బంది కానీ, ప్రముఖులు కానీ అందరూ కూడా ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. వారి ద్వారా మనమందరం కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామంటే ఒక్కటే కారణం, ఎంతోమంది త్యాగగనుల యొక్క ఫలితం. 500 సంవత్సరాలుగా వారు పడ్డ శ్రమ, రాముని పట్ల వారుకున్నటువంటి అనురక్తి, ధర్మంపై వారుకున్నటువంటి పూనిక దీనికి కారణమయ్యింది. మనం కూడా అదేవిధంగా ధర్మం పట్ల పూనికతో, ధర్మంపై అనురక్తితో శ్రీరాముని యొక్క సేవకులుగా, శ్రీరాముని యొక్క భక్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై శ్రీరామ్.